ఆత్మీయ మిత్రులకు నమస్కారం. మీ అందరికీ మనసారా వందనములు. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈరోజు 4 యుగాలు, రామాయణం, మహాభారతం గురించి క్లుప్తంగా తెలియజేసే చిన్న ప్రయత్నం. 4 యుగాలు అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ సత్యయుగంలో ప్రేమ, కరుణ, భక్తి, సేవ ఇవి సమపాళ్లుగా ఉన్నాయి కాబట్టి త్రేతాయుగంలో ధర్మం 4 పాదాలుగా నడిచింది అని చెప్పుకుంటాం. తర్వాత యుగాల్లో 3 పాదాలు 2 పాదాలలాగా మారిపోయింది. కారణం స్వార్థం, అధర్మానికి పాల్పడ్డారు కాబట్టి. రామాయణం గురించి 2, 3, 4. 2 అంటే వాలి, సుగ్రీవుడు. 3 అంటే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. 4 అంటే శ్రీరామచంద్ర ప్రభు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇక్కడ స్వార్థానికి, ధర్మానికి, అధర్మానికి పాల్పడ్డ వాళ్ళలో వాలి అధర్మం, స్వార్థం చేశాడు కాబట్టి ఆయన అంతరించిపోయారు. ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి సుగ్రీవుడు జీవించి ఉన్నాడు. అలాగే రావణుడు, కుంభకర్ణుడు స్వార్థానికి, అధర్మానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళు అంతరించిపోయారు. ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి విభీషణుడు జీవించి ఉన్నాడు. ఇక ధర్మబద్ధంగా పరిపాలించిన వ్యక్తుల్లో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు శాశ్వతంగా నిలిచిపోయారు. మహాభారతానికి వచ్చేటప్పటికి 4, 3, 2. 4 కౌరవులు, కర్ణుడు, అశ్వత్థామ, భీష్ముడు. వీళ్ళు ఎంతో బలమైన వ్యక్తులు, ఎంతో శక్తివంతమైన అస్త్రాలు కలిగి ఉన్నప్పటికీ స్వార్థం, అధర్మంతో వీళ్ళు అంతరించిపోయారు. 3 అంటే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, శకుని. అధికార బలం, అండబలం, గర్వం, స్వార్థం, అధర్మానికి పాల్పడ్డారు కాబట్టి 3 అంతరించిపోయారు. ధర్మానికి నిలబడ్డ అర్జునుడు, యుధిష్ఠిరుడు సుపరిపాలన, ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి, ధర్మం పక్షాన ఉన్నాడు కాబట్టి వారు నిలిచిపోయారు. కాబట్టి మనమందరం ప్రేమతత్వంతోనూ, కరుణాతత్వంతోనూ, సేవాతత్వంతోనూ, భక్తితో జీవిద్దాం. లోక కళ్యాణానికి మనం వారధులుగా నిలుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.